ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది, అలాగే దర్శనానికి ఎంత సమయం పడుతోంది అన్న విషయం గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఆగస్టు 26వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 76,910 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 30,320 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,26,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ఈరోజు 24 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఫ్రీ దర్శనానికి 1 రోజు మొత్తం మీరు క్యూ లైన్లో మరియు కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సి ఉంటుంది. కొత్తగా క్యూలో వెళ్ళే వారికి కూడా దర్శనానికి 24 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి కొండపైన ప్రస్తుతం భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమలకు వచ్చే భక్తులు మీ యొక్క జర్నీని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, మేడం సీనియర్ సిటిజన్స్కి విష్ణు నివాసం దగ్గర ఫ్రీ దర్శనం టికెట్ తీసుకొని బస్సులో కొండపైకి పంపించొచ్చా దర్శనానికి, ప్లీజ్ తెలియజేయగలరు అని అడిగారండి. అవునండి, విష్ణు నివాసంలో కానీ శ్రీనివాసంలో కానీ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో కానీ ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని మీరు నడిచి అయినా కొండకు వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా కొండకు వెళ్ళొచ్చు. అలాగే మేడం సర్వ దర్శనం టికెట్ తీసుకొని బస్సులోనే వెళ్ళాలా లేదా కాలినడక మార్గంలో వెళ్ళొచ్చా అని అడిగారండి. శ్రీవారి మెట్ల మార్గం దగ్గర ఇచ్చే దర్శనం టికెట్లు తీసుకుంటే ఖచ్చితంగా నడిచే వెళ్ళాలండి. దర్శనానికి శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళాలి. మిగతా ఎక్కడ మీరు తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లు తీసుకున్నా మీరు బస్సులో అయినా వెళ్ళొచ్చు, లేదా నడిచి అయినా వెళ్ళొచ్చు. కానీ శ్రీవారి మెట్ల మార్గం దగ్గర తీసుకుంటే మాత్రం మీరు ఆ మెట్ల మార్గంలో నడిచి వెళ్తేనే దర్శనం అనేది ఉంటుంది. ఇంకొకరు, నవంబర్కు సంబంధించిన దివ్యానుగ్రహ హోమం టికెట్లు ఏ నెలలో ఇస్తారు అని అడిగారండి. నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను అక్టోబర్ నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తారండి. సెప్టెంబర్ నెల చివరి వారంలో అక్టోబర్ నెలవి విడుదల చేస్తారు, మరియు అక్టోబర్ నెల చివరి వారంలో నవంబర్ నెలకు సంబంధించిన దివ్యానుగ్రహ హోమం టికెట్లను విడుదల చేస్తారు. వీటి గురించిన పూర్తి సమాచారం అనేది టీటీడీ వారి నుంచి వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే ఇంకొకరు, మ్యామ్ సెప్టెంబర్ 27వ తేదీకి హోమం టికెట్లను బుక్ చేసుకున్నాము, అకామిడేషన్ చూపించడం లేదు, నాకు రూమ్స్ కావాలి అని అడిగారండి. సెప్టెంబర్ నెలకు సంబంధించిన రూమ్స్ అనేవి 2 నెలల ముందే విడుదల చేసేసారండి. ప్రస్తుతం 2024 నవంబర్ నెల వరకు సంబంధించిన తిరుమల తిరుపతి రూమ్స్ అనేవి ఆన్లైన్లో విడుదల చేసేసారు. నవంబర్ నెల వరకు కూడా రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. ఇప్పుడు సెప్టెంబర్ నెలకు మీకు రూమ్స్ కావాలంటే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. ఈ రూమ్స్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. రూమ్స్ యొక్క కాస్ట్ అనేది 50 రూపాయల నుంచి మొదలవుతుంది. సౌకర్యాలను బట్టి రూమ్స్ కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుందండి. ఈ విధంగా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఇచ్చే రూమ్స్ని మీరు తీసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే నవంబర్ నెల వరకు రూమ్స్ అనేవి ఫుల్ అయిపోయాయి.
ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.